వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అయితే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో A3 Pro స్మార్ట్ ఫోన్ అవుతుందో గ్లోబల్గా అండ్ ఇండియాలో ఒకటేసారి కూడా లాంచ్ అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించింది మెయిన్ చూసుకుంటే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి అంటారు. అండ్ ఈ మంత్లో నెక్స్ట్ మంత్ కల్లా రావచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే మనకైతే వచ్చిందనమాట. సో దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్ న్యూస్ సొసైటీలో నీకు సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది కొంచెం చాలామందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎందుకంటే జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు త్వరలో ట్రాఫిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, పాపప్ ప్లాన్స్ అంటారు, రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందనేసి అయితే కొంతమంది ఆర్టికల్స్ అయితే చాలామంది పోస్ట్ చేస్తారు అన్నమాట. సో దగ్గర 15% నుంచి 17% మధ్యలో ప్రైస్ అయితే హైక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అంటారు. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే 5G రోల్అవుట్స్ అండ్ 5Gకి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో చాలామందికి ఎక్కువ కావడం వల్ల మన వాళ్ళు ఇవి అయితే తీసుకొస్తారనేసి అయితే అంటారు అన్నమాట. సో చూద్దాము ఇక ఎంత తొందరగా చేస్తారేమో, కానీ మనకైతే గండి పడ్డట్టే. సో నార్మల్ రీఛార్జ్లకు అనేసి నెత్తి కొట్టుకోవాల్సింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్కి ఏవైతే పాత స్మార్ట్ ఫోన్స్కి కూడా సామ్సంగ్ వాళ్ళు మంచి AI ఫీచర్స్ని అయితే తీసుకొస్తారు అన్నమాట. సో దీంట్లో మనకి స్మార్ట్ ఫోన్స్కి AI ఫీచర్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ S21, S22 అండ్ ఇవి S23 FE ఎడిషన్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా మీకు AI ఫీచర్స్ అయితే వస్తున్నాయి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డుల గురించి స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఇంటెల్ వాళ్ళే గ్రాఫిక్ కార్డులు అన్నమాట. సో AD లింక్ అనే వాళ్ళు ఇంటెల్ వాళ్ళది ARC A380E గ్రాఫిక్ కార్డుని తీసుకొచ్చారు. సో స్పెషాలిటీ ఏందన్నా చెప్తూనే ఉంటా అంటే ఇది సింగిల్ స్లాట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది మినీ HDMIతో పాటు వస్తుంది. సో యాక్చువల్లీ పెద్ద HDMI ఇచ్చిన బాగుండేది, కానీ వాళ్ళు మినీ HDMI అయితే తీసుకొచ్చారు. సో దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మళ్ళీ ఇంకొక కనెక్టర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అది కొంచెం హెడేక్ అనుకోవచ్చు ఈ గ్రాఫిక్ కార్డ్ వల్ల. సో నార్మల్ దానికంటే కూడా కొంచెం పవర్ జర్ తక్కువనే తీసుకుంటుంది. సేమ్ కోర్స్ అవన్నీ కూడా చాలా మటుకు సేమ్ ఉన్నాయి, కొంచెం స్లైడ్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. పవర్ తక్కువ ఉండడం వల్ల ఫ్రీక్వెన్సీ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. సో మోస్ట్లీ ఇది OEMస్కి అవైలబుల్ ఉండొచ్చు, పబ్లిక్ అయితే రాకపోవచ్చు, ఏంటంటే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ కూడా బయోస్టార్ ఉంచాడు. సో బయోస్టార్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళ గ్రాఫిక్ కార్డ్ లాంచ్ చేసేది A750 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో మన వాళ్ళు ఏంటంటే ఇది $200కి దగ్గర తీసుకొచ్చినట్టు అయితే అంటారు. సో మెయిన్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఏమో, కానీ ఈ మధ్యకాలంలో ఇంటెల్ వాళ్ళ గ్రాఫిక్ కార్డులు చాలామంది అయితే తీసుకుంటారు. కొంతమంది రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ మంచి బ్రాండ్స్ కూడా అంటే బయోస్టార్ కూడా మంచి బ్రాండే, వీళ్ళు కూడా దీంట్లో తీసుకొచ్చారు అన్నమాట. సో చూడాలి ఏంది కథ అనేసి అయితే మనం సపరేట్గా అప్డేట్స్ వచ్చినాకనే ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే గ్రాఫిక్ కార్డులు అయితే ఇండియన్ వాళ్ళ గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన హైప్ అయితే మెల్లమెల్లగా పెరుగుతుంది అయితే అనుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు బ్యాట్మ్యాన్ ఆర్కమ్ నైట్ అనే గేమ్ ఏదైతే ఉందో $202 స్టీమ్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. ఈజీగా మీరు ఆడుకోవచ్చు. i3 థర్డ్ జనరేషన్ అయితే సరిపోతుంది, కానీ ఏంటంటే స్టోరేజ్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, దగ్గర 45-50 GB అట్లా తీసుకుంటుంది. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మీకు Windows 10 కంటే ఎక్కువ మీకు ఏమంటారు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలన్నమాట. సో Windows 10+ ఉండాలి, 7 కానీ XP కానీ అయితే కంపాటబుల్ కాదనమాట. అదే అవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తూ వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.